తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉగ్రవాదుల అరెస్టు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తొలి చూపుకు ఇది సాధారణ అరెస్టులాగా అనిపించినా ఇందులో దాగి ఉన్న ప్లాన్లు బయటపడిన తర్వాత పోలీసు అధికారులు షాక్కు గురయ్యారు. ముఖ్యంగా సిరాజ్ ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టులో వెలుగులోకి వచ్చిన అంశాలు విన్నవారిని భయపెడుతున్నాయి. సిరాజ్, సమీర్, ఫర్హాన్ బాదర్లతో కలిసి ఏర్పడిన ఈ గ్రూప్ అల్ హింద్ ఇతహదుల్ ముస్లిమీన్ పేరిట రాడికల్ సంస్థను ఏర్పాటు చేసింది. వీరి లక్ష్యం దేశవ్యాప్తంగా మత దౌష్యాన్ని పెంచడం, యువతను ఉగ్రవాదంలోకి లాగడం. మత ప్రచారకులు జకీర్ నాయక్, ఇస్రార్ అహ్మద్ తదితరుల ప్రసంగాల నుంచి ప్రేరణ పొందినట్టు తెలిపాడు సిరాజ్. ఈ సంస్థకు విదేశాల నుంచి మద్దతు కూడా ఉందని బయటపడింది. సౌదీ అరేబియా, ఒమన్ల నుంచి డబ్బులు వచ్చాయి. ఈ నిధులతో బాంబులు తయారు చేయడం, దేశవ్యాప్తంగా కుట్రలు జరపడం వీరి ప్రణాళికల్లో భాగం. విజయనగరం టెర్రర్ మాడ్యూల్ కేసులో సిరాజ్ ప్రధాన పాత్రధారి. ఐఈడీ బాంబులు తక్కువ ఖర్చుతో తయారు చేసే విధానం అబూ ముసాబ్ అనే సౌదీ శిక్షకుడి నుంచి తెలుసుకున్నాడు. తన టీంతో కలిసి ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. దీపావళి టపాసుల ద్వారా కూడా గన్ పౌడర్ను సేకరించారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు పెట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుకుంటూ ఉండే ఈ గుంపు స్కూల్ ప్రారంభించి అందులో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని భావించినట్లు చాటింగ్లో బయటపడింది. బాంబులు తయారు చేయడం, రాకెట్ లాంచర్ తయారీపై కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలపై దాడి చేయాలని ఈ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది. సిరాజ్ తండ్రి రెహమాన్ ఏఎస్ఐగా, సోదరుడు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అయినా సిరాజ్ ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్న విషయం ఎలా తెలియలేదు. అతని విజయనగరం కోఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్లో 42 లక్షలుండగా ఆ విషయం ఎవరికి ఎందుకు అనుమానం రాలేదు. అతని తండ్రి సిరాజ్ లాకర్ను ఓపెన్ చేయడానికి ఎందుకు ప్రయత్నించాడు? ఇవన్నీ ప్రస్తుతం ఎన్ఐఏ దర్యాప్తులో కీలక ప్రశ్నలుగా మారాయి. విజయనగరంలోని కన్యకా పరమేశ్వరి కోవెల సమీపంలో 3 వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు అనధికారికంగా పేలుడు పదార్థాలు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సిరాజ్ వీరి వద్ద కొన్ని పదార్థాలు కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిరాజ్, అతని గ్రూప్ అరెస్టులతో ఓ పెద్ద కుట్ర అడ్డుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎన్నో చాప్టర్లు తెరిచిపోనున్నాయి. ఇలాంటి కుట్రలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడంలో భద్రతా విభాగాలు మరింత ప్రభావవంతంగా పనిచేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.